అశోక్ ఒక మంచి పిల్లోడు. తను ఒంటరిగా ఆనందిస్తూ చదువుకునేవాడు. తనకి స్నేహితులనే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడే పొద్దునైపోయిందా? అయినా స్కూల్ లేదు కదా. అయినా ఇలా స్కూల్ లేదు కానీ నేను ఇప్పుడు ఫ్రెష్ అవుతాను కదా. నాకు ఎలానో ఫ్రెండ్సే లేరు. అట్లీస్ట్ జాగింగ్ కన్నా వెళ్దాం. అజయ్ అనే అబ్బాయి కొత్తగా సిటీలోకి వచ్చాడు. సారీ బ్రో. వామ్మో, ఎవడ్రా వీడు? కళ్ళు నెత్తిగా ఉన్నాయేమో దీనికి. మూడంతా పోయింది. రూమ్ కన్నా వెళ్ళి స్నానం అన్నా చేసుకుందాం. వామ్మో, వీడు ఇక్కడ కూడా వచ్చేసాడా? వీడెల్లా వచ్చాడు ఇక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, ఇది నా రూమ్ అండి. లేదు, నేను ఈరోజు కొత్తగా వచ్చినాను. నేను కూడా ఇక్కడే ఉంటాను. అవునా? సరిపోయిందిలే. నీ పేరేంటి? నా పేరు అశోక్. మళ్ళీ మీ పేరేంటి? నా పేరు అజయ్. ఇప్పటికే టైం 10:30. కొద్దిగా జరిగితే నేను పడుకుంటా. సరే సరే, పనుకోరా. అబ్బా, దాహం వస్తుంది. ఏంటది? బ్యాటా? ఎవరది? లైట్స్ ఎందుకు బ్లింక్ అవుతున్నాయి? ఈ టైంలో కర్టన్ దగ్గర ఎవరు? ఎవరు ఎవరు? అజయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకేమైంది అజయ్? ఒరే, ఆ బొమ్మను పెట్టుకుని నన్ను ఎందుకురా దయ్యంలాగా చూసావు? పిచ్చా? నేను పనుకొనే ఉన్నా. నువ్వు పనుకొని ఉంటే మళ్ళీ ఇక్కడెవరు? కలల కన్నా మాపు, పనుకో. కరెక్టే, నేను వాటర్ తాగేటప్పుడు కూడా నువ్వు పనుకొనే ఉన్నావు. ఇంకా ఆ బ్యాగ్ సౌండ్ వినిపించినప్పుడు కూడా నువ్వు పనుకొనే ఉన్నావు. నేను ఆ బొమ్మ దగ్గర వెళ్ళినా కూడా నువ్వు పనుకొనే ఉన్నావు. నువ్వు నా ముందు ఉన్నావు కదా, అప్పుడే నా వెనక ఎవరు? రే, పనుకోరా. రాత్రి 3 o'clock అవుతుంది. సరే అయితే. ఎందుకు నన్ను చూస్తున్నావు? నీ బెడ్ పక్కన ఆ ల్యాంప్ ఏంటి? ఓ అవునా,
మా కజిన్స్ నా బర్త్డేకి ఆ గిఫ్ట్గా పంపించారు. ఓ అవునా. సరేరా, ఇప్పుడే చాలా టైం అయింది, పనుకో. పొద్దున్న లేచినాక మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్.